లాస్ట్ వీడియోలో మనం శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం తిరుమల కొండపై ఉన్న ఆకాశగంగా తీర్థాన్ని అయితే చూద్దాం. దీనికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు కదా, అది నిజమేనేమో. ఎందుకంటే 20 ఇయర్స్గా మేము తిరుమల రావాలని అనుకుంటున్నాము, బట్ ఏదో ఒక రీజన్తో అది ఆగిపోతూనే ఉంది. కానీ ఆ స్వామివారే మమ్మల్ని తన కొండకి రప్పించుకున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. తిరుమల ఆలయం నుంచి మనకి ఆకాశగంగా 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అసలు తిరుమల ఆలయానికి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే, స్వామివారికి నిత్యం అభిషేకం చేయడానికి నీళ్లు ఇక్కడి నుంచే తీసుకువెళ్తారంట. దీనికోసం నేను తెలుసుకున్న ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు తిరుమల నంబివారు ప్రతిరోజు స్వామివారికి అభిషేకం కోసం తిరుమల నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పాప వినాశనంకెళ్ళి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాళ్ళంట. అలా ఒక రోజు ఆయన నీళ్లు తీసుకొని ఒక దట్టమైన అడవి దాటుతున్న సమయంలో ఒక వేటగాడు ఆపి నీళ్లు అడిగారంట. తిరుమల నంబివారు ఇది స్వామివారి కోసం తీసుకెళ్తున్న నీళ్లు ఇవ్వడం జరగదు అంటే, కోపం వచ్చిన వేటగాడు తన బాణంతో ఆ మట్టి కుండని పగలగొట్టి నీళ్లు తాగారంట. అది చూసిన నంబివారు ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేసేదెలా అని అడగగా, అప్పుడు ఆ వేటగాడు ఇక్కడ దగ్గరలో ఇంకో తీర్థం ఉంది చూపిస్తారండి అని తీసుకువెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రాళ్ళు రప్పలు తప్ప వాటర్ లేదు. దానికి కోపించిన నంబివారు నీళ్ళెక్కడా అని అడిగారు. ఇప్పుడు ఆ వేటగాడు తన బాణంతో ఒక రాయిని కొట్టగా దాని నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది. దానికే ఆకాశగంగా అని పేరు పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఆకాశగంగనే స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తున్నారంట. ఇది నేను తెలుసుకున్న ఒక చిన్న కథ. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇక్కడ జలానికి అంత విశిష్టత ఉంది. ఇంకా జలపాతం కూడా నిత్యం పారుతూనే ఉంటుందంట. ఇక్కడైతే మనకి స్టార్టింగ్లో ఇలా స్టెప్స్ ఉంటాయి. లోపలికి మనకి ఏ ఎంట్రన్స్ టికెట్ ఉండదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. అండ్ సైడ్కి చాలా షాప్స్ ఉన్నాయి. చూసారు కదా, స్వామివారి విగ్రహాలు, ఫోటోలు, పూజా సామాగ్రి ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ వీటితో పాటు చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. లైక్ వాటర్, స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆకాశగంగా, ఇది ఆకాశగంగా. ఇక్కడ మా మమ్మీకి ఏవో ఫొటోస్ విగ్రహాలు నచ్చాయంట, తీసుకుందాం అంటుంది. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. సరే, అంత ఇష్టపడుతుంది కదా అని రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పా. ఇక్కడ చూస్తే మనకి చుట్టూ ఏదో లోయలా ఉంది. టెంపుల్ వరకు మనకి ఇలా మెట్లుంటాయి. అండ్ ఎండ తగలకుండా పైన టెంట్స్ కూడా వేశారు, చిన్న షటర్ లాగా. సో కొంచెం పర్వాలేదు. కానీ ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే ఎండలో దిగాలి అంటే. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కిందకి దిగాలి. ఆ కిందనే మనకి ఆకాశగంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం దీపం, అగరబత్తులు, కొబ్బరికాయ తీసుకొని కింద పూజ చేసుకోవచ్చు. అర్చకులు కూడా ఉంటారు కింద టెంపుల్లో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, కంప్లీట్లీ ఏదో లోయలా కనిపిస్తుంది కదా మొత్తం. ఇక్కడ కూడా కోతులు అయితే ఉన్నాయి. మాకు లాస్ట్ టైం జాపాలీలో జరిగింది తలుచుకుంటే కోతులు అంటే భయమేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువగా లేవు, జస్ట్ ఒక 3-4 ఉన్నాయి అంతే. జాపాలి తీర్థం వెళ్ళేటప్పుడు లైన్ మొత్తం అవే ఉన్నాయి. మా డాడీ మీదకైతే అవి అటాక్ చేశాయి. లిటరలీ నేనైతే చాలా భయపడ్డాను. ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. ఇలా మనం ఇక్కడ దీపం పెట్టుకోవాలన్నమాట. దీపం, అగరబత్తులు, పసుపు, కుంకుమ అన్నీ మనం ఇక్కడే వేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరికాయ అండ్ పూలు మాత్రం అర్చకులు తీసుకొని పూజ చేస్తారు. మనకి పక్కనే ఆలయం ఉంది, అక్కడ మన పేరు, గోత్రం చదివి పూజ చేస్తారన్నమాట.
ఈ కొండ మధ్య నుంచే స్వామివారికి అభిషేకం చేసే ఎంతో పవిత్రమైన ఆకాశగంగా మనకి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రాయలు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఏమాత్రం ఒకరినొకరు తోసుకున్నారంటే అవి తగిలేస్తాయి. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, ఇంకా ప్యూర్గా ఉన్నాయి అన్నమాట. ఏ డస్ట్ కానీ ఏం లేదు. మా మమ్మీ ఎప్పుడు ఏ తీర్థంకి వెళ్ళినా అక్కడి నుంచి పుణ్యజలం తీసుకొస్తుంది. అలానే ఇక్కడ కూడా ఒక బాటిల్ పట్టుకొచ్చింది వాటర్ తీసుకుందామని. అండ్ అలానే మా చెల్లికి కూడా ఇద్దామని చెప్పి ఇంకో బాటిల్లో కూడా వాటర్ అయితే పట్టుకున్నాము. నా హైట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ మా హస్బెండ్ హైట్కి చాలా వంగాల్సి వచ్చింది. నేనైతే ఈజీగా వెళ్ళిపోయాను, ఎందుకంటే కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి. అప్పటికి మా ఆయన భయపడుతూనే ఉన్నారు ఎక్కడ దేనికి తాకేస్తానో అని చెప్పి. పట్టుకుంది ఇప్పుడు వెళ్ళి పైనుంచి వ్యూ మొత్తం చూద్దాం రండి. నాకైతే లిటరల్లీ కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి, ఎందుకంటే మార్నింగ్ 5కి స్టార్ట్ చేసాం, తిరుగుతూనే ఉన్నాం అన్నమాట. ఎక్కడ కూడా చెప్పులు నేను వేసుకోలేదు, ఎందుకు గడికి వేయడం తీయడం అని చెప్పి కార్లోనే వదిలేసాను. సో తిరుమల కొండ పైన మొత్తం నేను ఆల్మోస్ట్ చెప్పులు లేకుండానే తిరుగుతున్నా. ఇక్కడ వస్తున్నప్పుడు దారి పొడుగునా మేము ఫోటో షాప్స్ అయితే చూసాము. మన ఫోటో తీసి అక్కడే ప్రింట్ చేసి ఫ్రేమ్లో ఇస్తారన్నమాట. సరే గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాం ఇక్కడే. ఒక 5 మినిట్స్లో మనకి ఫోటో అయితే ఎడిట్ చేసి ప్రింట్ తీసి ఫ్రేమ్ చేసి ఇస్తారు. అండ్ జస్ట్ 150 రూపీస్ మాత్రమే. ఇది మా ఫోటో ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మాకు అసలు మా ఇంట్లో మా ఇద్దరి ఫోటో ఫ్రేమ్సే లేవు, ఇదే ఫస్ట్ ఫ్రేమ్. సారీ మర్చిపోయా, ఈ మాట వింటే ఇప్పుడు మా చెల్లి నన్ను చంపేస్తుందేమో. అది లాస్ట్ ఇయర్ నా బర్త్డే కూడా ఒక ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేసింది. ఇది మా సెకండ్ ఫ్రేమ్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఫొటోస్ కూడా మేము మా మొబైల్కి షేర్ చేసుకున్నాము, బట్ ఎడిట్ చేయలేదు. నార్మల్గా తీసిన ఫొటోస్ మాత్రమే వాళ్ళు మా వాట్సాప్కి పంపించారు. మా మమ్మీ డాడీతో కూడా కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళు మాకంటే ముందే పైకి వెళ్ళిపోయారు. చెప్పాను కదా, వస్తునేటప్పుడు మా మమ్మీ ఎక్కడో ఏదో ఫోటో ఫ్రేమో విగ్రహాలు చూసిందని చెప్పి వెతుక్కుంటా వెళ్ళిపోయింది మమ్మల్ని ఇక్కడ వదిలేసి. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చేసాము మళ్ళీ మా క్యాబ్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకా ఫైనల్ అనమాట, ఇదే లాస్ట్. పాపనాశినికి అయితే వెళ్తున్నాము. అది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.